ఇంటి ముందు వైపు ఉన్న సీసీ కెమెరాస్లో ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. ఇంటి కార్నర్లో ఒక వైపు ఉన్నటువంటి సీసీ కెమెరాలో లాంగ్ వ్యూలో మాత్రమే ఇదిగో ఒక పర్సన్ మాత్రమే రికార్డ్ అయ్యాడు. అతను కూడా అక్కడక్కడే తిరగడం మనకు కనిపిస్తుంది. చూడండి, టెన్షన్తో ఉన్నాడు, అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఇదిగో ఈ ఒక్క విజువల్ మాత్రమే దొరికింది మొదట్లో. ఇదొక్కటే దొరికింది. ఆ ఇంటి వెనక వైపు నుంచి వెళ్తున్న వీడియో. అతను అక్కడక్కడే టెన్షన్లో తిరగడం మనకు కనిపిస్తుంది. ఫేస్ని కవర్ చేసుకున్నాడు, రెడ్ హుడీతో ఫేస్ కవర్ చేసుకున్నాడు. ఇదిగో రూపారెడ్డి ఇంటికి వచ్చినటువంటి లాస్ట్ టైం 5 గంటల సమయం మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడ అతని ఇంటి నుంచి వెళ్తున్న సమయం 5 గంటల 18 నిమిషాలు మనకు అక్కడ కనిపిస్తుంది. సో మొత్తం అంతా కూడా 17 నిమిషాల్లోనే జరిగింది అప్రాక్సిమేట్లీ. ఆ 17 నిమిషాల్లోనే రూపారెడ్డి లోపలికి రావడం. మరి ఆ రోజు రూపారెడ్డి హస్బెండ్ ఒకవేళ వచ్చుంటే ఏం జరిగి ఉండేది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ రూపారెడ్డి హస్బెండ్ రావడం లేదని కూడా ముందే గమనించి రూపారెడ్డి మాత్రమే సింగిల్గా వస్తున్నారని గమనించారా వీళ్ళు? లేకపోతే ఏది అయితే ఏమైంది, ముందు లోపలికి వెళ్దాం, వచ్చిన తర్వాత ఎలాగైనా సరే దాడి చేసి ఆ ఫోన్ని తీసుకుందామని వెళ్ళారా? ఇది కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే రూపారెడ్డి తన హస్బెండ్ ఇద్దరు ఇంటికి వద్దాం అనుకున్నారు. ఈలోగా రూపారెడ్డి హస్బెండ్ లేదు నాకు కొంచెం బయట పని ఉందని చెప్పి వెళ్ళాడట. రూపారెడ్డి ఇంటికి వచ్చారు సింగిల్గా. ఆ టైంలో రూపారెడ్డి మీద దాడి చేసి బ్లేడు కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. ఈవెన్ తలలో కూడా 2 టైమ్స్ స్టాబ్ చేశారంటూ తెలుస్తుంది. 27 టైమ్స్ స్టాబ్ చేశారు. అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి రూపారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు పారిపోయారు. ఈ రెడ్ షర్ట్ వేసుకున్న పర్సన్, అంటే ఈ విజువల్లో అప్పటికే వాళ్ళిద్దరూ లోపల ఉన్నారా, ఇతను 3వ పర్సన్ బయట ఉండి వెయిట్ చేస్తున్నాడా వాళ్ళ కోసం? ఎందుకంటే ఇద్దరు దాడి చేశారంటూ మనకు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం స్కెచ్లో ముగ్గురు ఉన్నారంటూ ఇప్పుడు సమాచారం అందుతుంది. అంటే ఇద్దరు లోపలికి వెళ్తే ఒకరు బయట నుంచి చూస్తున్నారా వాళ్ళతో. అదిగో చేతిలో ఫోన్ కూడా కనిపిస్తుంది. అతని చేతిలో ఫోన్ కనిపిస్తుంది. చాలా టెన్షన్లో ఉన్నాడు. ఫోన్ చూసుకుంటూ అటు ఇటు అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఫేస్ని కవర్ చేసుకుంటూ హుడీ వేసుకున్నాడు. అంటే ఫోన్లో వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉన్నాడా? బయట ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా వెళ్తున్నారా అనేది వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాడా? అయి ఉండొచ్చు. ఆ మిగతా ఇద్దరు లోపల పని కానించారా? రూపారెడ్డిని దారుణంగా హత్య చేసి మరి రూపారెడ్డి హస్బెండ్ ఏమో ₹1,00,000 పోయాయి అన్నాడు. ముందు 2 లక్షలు అని సమాచారం వచ్చింది. తర్వాత రూపారెడ్డి హస్బెండ్ ₹1,00,000 అన్నాడు. ఇప్పుడు 4 లక్షలు పోయాయి అంటూ సమాచారం అందుతోంది. సో దిస్ ఈజ్ ద రీజన్. ఒకవేళ నిజంగా దొంగతనం కోసమే వస్తే వాళ్ళు కరడుగట్టిన దొంగలే అయితే ఆర్టీవీ ఒక అనుమానాన్ని లేవనెత్తింది. కేవలం పర్సులో ఉన్న డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళిపోతారు? రూపారెడ్డిని హత్య చేసిన తర్వాత ఇంకెవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. తన బ్యాగ్లో ఇంకా కీస్ ఉండొచ్చు, ఆ లాకర్ కీస్ ఉండొచ్చు, బీరువా తాళాలు ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఎక్కడెక్కడ కీస్ ఉన్నాయో అవన్నీ ఉండొచ్చు. గోల్డ్ కానీ ఇవన్నీ దాచే లాకర్స్కి సంబంధించిన కీస్. సో ఖచ్చితంగా దొంగతనం కోసమే వచ్చి వాళ్ళు కరుడుగట్టిన దొంగలే అయితే ఖచ్చితంగా మిగతా వస్తువులు కూడా దొంగతనం చేసేవాళ్ళు. ఇంక్లూడింగ్ రూపారెడ్డి మెడలో ఉన్న గొలుసుల దగ్గర నుంచి చెవులకున్న దుద్దుల దగ్గర నుంచి అన్నీ తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. కానీ అలా చేయలేదు. కేవలం రూపారెడ్డి బ్యాగ్లో ఉన్న క్యాష్ మాత్రమే మిస్ అయింది అంటున్నారు. ఇంకా ఏమేమి మిస్ అయింది అనేది మనకు సమాచారం రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికైతే అవి పగలగొట్టినట్లుగా ఎక్కడా తెలియడం లేదు. అంటే ఎలాగో లోపలికి వచ్చారు, ఆ వీడియో కోసం వచ్చారు, అందుకే ఫోన్ తీసుకువెళ్ళిపోయారు. మొదటి నుంచి డౌట్ ఉంది, రూపారెడ్డి ఫోన్ ఎందుకు తీసుకువెళ్ళిపోయారు? అందులో ఏదో సమాచారం ఉండాలి అని కూడా ఆర్టీవీ చాలాసార్లు అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే నిజమైంది. ఆ ఫోన్లో ఉన్న సమాచారం ఆ ముగ్గురు గంజాయి సేవిస్తున్న వీడియో ఉంది. వాళ్ళు దాన్ని తీసుకోవడానికి వచ్చారు, దాంతోపాటు డబ్బులు తీసుకువెళ్ళిపోయారు అంటూ తెలుస్తుంది. అచ్యుత్ జాయిన్ అవుతున్నారు ఈ కేసును. మొదటి నుంచి అచ్యుత్ మనకి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. అచ్యుత్, ఇప్పుడు ఈ కేసులో ముగ్గురు మైనర్స్ ఇన్వాల్వ్ అయ్యారంటూ సమాచారం అందుతోంది. సో పోలీసుల విచారణ ఇంకా ఎలా జరుగుతోంది, ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? నందు, మొత్తం ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు సంబంధించి కేసు మాత్రం ఒక పురోగతికి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ముగ్గురిని విద్యార్థులను సంబంధించిన అదే స్కూల్లో నాగార్జున పబ్లిక్ గ్రామర్ స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులను వాళ్ళే హత్య చేశారన్నట్టు కూడా కావడంతో కూడా వాళ్ళని తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ఈ రూపారెడ్డి ప్రిన్సిపల్ ప్రతిరోజు సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా వాకింగ్ కు వెళ్ళేది అలవాటు ఉంటుంది. అట్లానే నడుస్తున్న క్రమంలో కూడా ఎవరైతే ఈ ముగ్గురు
ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కూడా ఆ రూపారెడ్డి ఇంటికి బ్యాక్ సైడ్ కూడా ఖాళీ ప్రదేశం ఉంది. మనం ఫస్ట్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న పరిస్థితి మొత్తం కూడా గుట్టలు చెట్లు ఉంటాయని కూడా చెప్తున్నాం. అక్కడ కూడా ఈ విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారు. అంటే గంజాయి సేవిస్తున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈవినింగ్ 6 గంటలకు వాకింగ్ రూపారెడ్డి వెళ్తున్న క్రమంలో వీరు అక్కడ గంజాయి సేవిస్తూ కూడా ఉన్న చూసి కూడా 2-3 సార్లు కూడా హెచ్చరించడంతో పాటు ఆమె దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ లో కూడా రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళతో మాట్లాడుతూ రికార్డ్ చేస్తుంది. మీరు ఇక్కడే ఏం చేస్తున్నారు, మీరు స్కూల్లో ఉండాలి, చదువుకోవాలి, ఇక్కడే పని. అచ్యుత్, ఆ ఇంటి పరిసరాల్లోనా వాళ్ళు గంజాయి తీసుకుంటుంది? ఎస్ నందు, మనకు బ్యాక్ సైడ్ ఏదైతే రూపారెడ్డికి ఇంటికి బ్యాక్ సైడ్ మొత్తం చెట్లు ఉంటాయి, కంప చెట్టు తర్వాత కూడా వాకింగ్కి వెళ్తుంటది. ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆ కంప చెట్ల దగ్గర వీళ్ళు గంజాయి మత్తులో ఉన్నారని కూడా చూసి వాళ్ళతో కూడా ఎందుకు మీరు ఇక్కడ ఉంటున్నారు, ఇట్లా మీ పేరెంట్స్ కు చెప్తాము, రేపు స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ టీచర్లకు చెప్తాము, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆ రికార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి వచ్చి స్కూల్లో చెప్పడం జరిగింది. స్కూల్లో కూడా మీకు టీసీ ఇస్తాము, మీ మొత్తం టీసీ పరిస్థితి వస్తుంది అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా వీళ్ళు మొత్తం కూడా గంజాయి మత్తులో ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా వీళ్ళు గంజాయి సేవిస్తున్నారని కూడా సమస్య. దీనిలో భాగంగా ఎప్పుడైతే పోలీసులకు అనుమానం వచ్చి ఆ పోలీసులు కూడా ఈ వ్యక్తులను ఎవరైతే ఈ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా వారు ఆ గంజాయి మత్తులో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. దానివల్ల ఉండడం వల్ల కూడా ఇక నిర్ణయం చేసి ఈ ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపాలి, మన దగ్గర మనకు కావాల్సిన ఎవిడెన్స్ ఆ సెల్ ఫోన్ లో ఉన్నాయన్న ఉద్దేశంతో కూడా చేయాలని కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. అది ఎట్లా మనము మళ్ళీ ఎవరికి కనపడదు, ఆ సీసీ ఫుటేజ్ లో కనపడదు, ఎక్కడ పోవాలి, ఎట్లా ఏడంగా పోవాలి, ఎట్లా పోవాలని కూడా విద్యార్థులు మొత్తం కూడా అక్కడ స్కెచ్ చేసుకున్నారు. స్కెచ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రంట్ సైడ్ అయితే కెమెరాలు ఉన్నాయి, మనం పడతామంటే బ్యాక్ సైడ్ మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, ఏదైతే బ్యాక్ సైడ్ గోడ ఎక్కువ తక్కువ ఉంటుంది, అక్కడ ఈజీగా అల్లకు దునికి హత్య చేసి వెళ్ళారు అనుకుంటే. అయితే ఎప్పుడైతే వెనక బ్యాక్ సైడ్ కిచెన్ కి సంబంధించిన కిచెన్ డోర్ తీసిందో వెలుతురుకి మనం ఫస్ట్ చెప్తున్నాం, వెలుతురు గాలి రావడానికి కూడా రూపారెడ్డి అక్కడ కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్ తీస్తుంది. వీళ్ళు గోడ దునికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి కూడా ఏంట్రా మీరు ఇక్కడికి వచ్చారు ఏంటి అని కూడా అన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అన్న తనకంలో ఒకటి వీళ్ళు ఎప్పటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్సెల్ అది ఒకటి బ్లేడ్ ఒకటి, అదేవిధంగా దానికి సంబంధించిన చాక్ కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళి విచక్షణ రహితంగా కూడా రూపారెడ్డిపై దాడి చేసి కూడా హత్య చేసి అక్కడి నుంచి కూడా పారిపోయారు. పారిపోతూ వీళ్ళు పక్క ప్లాన్ తోటి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తము గ్లౌస్ వేసుకున్నారు, మొత్తం మనకి ఆ పెట్టి చేసిన పోతే ఏదైతే గ్లౌస్ వేస్తున్నాయో అవి మాత్రం అక్కడ పక్కనే చెట్లల్లో పడేసి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు మొత్తం ఎంతసేపు ఉన్నా వీళ్ళకేమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, వేరే యాంగిల్ లో కూడా మొత్తం పూర్తిగా చేశారు. ఎక్కడ కూడా 7 రోజుల నుంచి కూడా ఎక్కడ రిపోర్టర్ ఏం క్లూ దొరకకపోవడంతో కూడా చిన్న ఒక అనుమానంతో కేసు మొత్తం మళ్ళీ యూటర్న్ తీసుకోవడం వల్ల అదే స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థులే ప్రిన్సిపాల్ ను దారుణంగా హత్య చేశారని కూడా నిర్ధారిస్తున్నాము. దీంతో పాటు మరొక 2 పూర్వ విద్యార్థులు, గత కొన్ని సంవత్సరాల పూర్వ విద్యార్థులు కూడా ఇందులో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. వాటిని కూడా పిలిపించి విచారణ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నట్టు పడుతుంది. ఏదేమైనా ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటున్నారా? పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులతో పాటు ఇంకా అదే స్కూల్ సంబంధించిన పూర్వ విద్యార్థులు కూడా ఉండొచ్చు అనే విచారణ చేస్తున్నారు. దానిలో భాగంగా అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఒక 100-120 మంది 130 మందిని కూడా అనుమానితులను తీసుకొచ్చి కూడా మొత్తం విచారణ చేసి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు అని కూడా పంపించారు. దానిలో భాగంగా కేసుల విషయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ ముగ్గురు విద్యార్థులు ఉన్నారా, ముగ్గురు విద్యార్థులతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అనేది వీళ్ళతో విచారిస్తూ కూడా బలం కూడా ఉండాలని కూడా పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం కూడా అతి తక్కువ సమయంలోనే 9-10 నిమిషాలలోనే రూపారెడ్డిపై విచక్షణ రహితంగా కూడా ఆ కత్తిపోట్లతో కూడా దారుణంగా హత్య చేసి పారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇటు 2 రాష్ట్రాలలో సంచలనం రేపు మరికొన్ని గంటల్లోనే కూడా దీనికి సంబంధించిన పూర్తి విచారణ అంటే ఇప్పటికీ పూర్తిగా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళతో విచారిస్తున్నారు, ఇంకెవరు ఉన్నారా అనేది కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి కూడా అఫీషియల్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుంది. కానీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా బుద్ధులు నేర్పి ఎంతో ప్రయోజకులను చేసే విధంగా ఉన్న టీచర్ ని ఈ విధంగా చంపడం మాత్రం ఏంటని కూడా చాలా మంది ప్రశ్నించుకుంటున్నారు. కానీ మొత్తం కూడా ఈ హత్య జరగడానికి
గంజాయి మత్తు ఎక్కువగా గంజాయి మత్తులో సేవించినప్పుడు ఉన్న విద్యార్థులకు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ క్షణిక ఆవేశంలోనే ఈ విధంగా హత్య చేసి ఉండొచ్చు. ముఖ్యంగా కూడా వాళ్ళపైన బలమైన కారణం ఉన్నది. వీళ్ళు ఏదైతే గంజాయి సేవిస్తున్నారో సేవించినప్పుడు దానికి సంబంధించిన వీడియో రికార్డ్ మాత్రము ఏదైతే రూపారెడ్డికి సంబంధించిన ఐఫోన్ లో మాత్రం నిశ్చితమై ఉన్నటువంటి పదే పదే చెప్తున్నాం. రూపారెడ్డి ఫోన్ మిస్ అయింది. రూపారెడ్డి ఫోన్ లో కూడా ఏదో ఆ బలమైన సమాచారం ఉండడం వల్లనే వాళ్ళు వెతిక వెళ్ళారు అని కూడా చెప్తున్నారు. అదే ఈ రోజు నిజమైనటువంటి పరిస్థితి ఉంది. రూపారెడ్డి సెల్ ఫోన్ లో కూడా ముఖ్యంగా కూడా అందులో ఎవరైతే వీళ్ళు గంజాయి సేవిస్తూ కూడా అక్కడ ఉన్నది ఎవరైతే ప్రిన్సిపాల్ చూసి కూడా వాళ్ళని వారించి అది మొత్తం కూడా రికార్డ్ చేసినట్టు పరిస్థితి. ఒకవేళ ఇవన్నీ బయటకు వస్తే మా భవిష్యత్తు మొత్తం ఆగమైనది. మేము పోలీస్ స్టేషన్ లకు పోతామేమనుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఏ విధంగా స్కెచ్ చేశారు మొత్తం కూడా అయితే ఒక పక్క స్కెచ్ చేసుకున్నారు. విద్యార్థులైనా కూడా యూట్యూబ్ ఎక్కువ కూడా యూట్యూబ్ చూసే పొజిషన్ కాబట్టి ప్రతి ఒక్కటిగా స్కెచ్ చేసుకున్నారు. ఎట్లా పోతే అని కూడా అన్ని కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే కూడా అతి దారుణంగా కూడా రూపారెడ్డిని చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. మరికొన్ని గంటల్లోనే దీనికి అఫీషియల్ గా సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ అచిత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ కేసుని పోలీసులు ఛేదించగలిగారు. 3 స్టూడెంట్స్ రూపారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అదిగో రూపారెడ్డి ఇంటి వెనక ప్రాంతం మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఈవినింగ్ టైం చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. ఈ నేపథ్యంలో జనరల్గా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో వాకింగ్స్ చేస్తూ ఉంటారు చాలామంది ఆ రోడ్స్లో. అలా రూపారెడ్డి వాక్ చేయడానికి వెళ్తున్న సమయంలో వాళ్ళు గంజాయి తాగుతూ కనిపించారు. అందుకని రూపారెడ్డి ఆ వీడియో తీశారు. ఇక్కడ ఎందుకు గంజాయి తాగుతున్నారని వాళ్ళని క్వశ్చన్ చేశారు. సో అది మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఆ వీడియోని తన ఫోన్లోంచి తీసేయాలని తన మీద కక్ష పెంచుకొని ప్లాన్ చేసుకొని చేతికి గ్లౌజులు వేసుకున్నారు. సీసీ కెమెరాస్ ఎక్కడున్నాయో ముందే చూసుకున్నారు. అండ్ ఇంట్లో ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు వెళ్తున్నారో ముందే గమనించారు. ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు అని. ఇద్దరు లోపలికి వెళ్తే మరొక పర్సన్ బయట ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఫోన్ కనిపిస్తుంది అతని చేతిలో, ఫేస్ కనిపించకుండా హుడీ వేసుకున్నాడు. ఆ రెడ్ హుడీ ఉన్నటువంటి పర్సన్ అదిగో అక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. సో మిగతా ఇద్దరు లోపలికి వెళ్ళి కత్తి బ్లేడ్తో దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత తన ఫోన్ తీసుకున్నారు, క్యాష్ తీసుకున్నారు, బయటికి పారిపోయారు. అయితే